ఉన్నారు. మేము ప్రజాహిత కార్యక్రమాలు రైట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రైట్ మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనలిస్ట్ గారు ఏదో వ్యాఖ్యలు చేసినట్టున్నారు. చేశారు, కొద్ది వాయిస్ కొంచెం లోగా ఉంది వారిది. మళ్ళీ 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 వెళ్దాం వారి దగ్గరికి. ఆంజనేయ రెడ్డి గారు, మొత్తానికి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ బాటలో నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అడిగినా అడక్కపోయినా బీజేపీకి పెట్టే ప్రతి బిల్లుకి కూడా మద్దతు తెలిపినటువంటి మీ పాత మిత్రుడిగా ముద్రపడ్డటువంటి వైకాపా అధినేత మరి ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్డీఏకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకంగా ఎందుకు నిలిచాడు ఆయన? సార్, మీరు బ్రహ్మనాయుడు గారు, మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజ్ లో నుంచే మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నేను అంటున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండడం వేరు, రాజకీయ పార్టీల మధ్య సంబంధాలు ఉండడం వేరు. వైసీపీ రాజకీయ పార్టీగా, బీజేపీ రాజకీయ పార్టీగా ఎటువంటి సంబంధం లేదు. మేము కలిసి పోటీ చేయలేదు, కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, కలిసి ఏ కార్యక్రమాలు నిర్వహించలేదు. ప్రభుత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మోడీ గారు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారి మధ్య ఉండవలసిన రాజ్యాంగబద్ధమైన సంబంధాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగానే వ్యవహరించారు. ఏ రోజు ప్రధానమంత్రి విమర్శించడము లేదా ఇంకేదో దాడులు విమర్శలు చేయడము, పార్టీగా బీజేపీని విమర్శించడం అంత అవసరం అనిపించలేదు అతనికి. ఎట్ ద సేమ్ టైం దేశ ప్రయోజనాల దృష్ట్యా, దేశం యొక్క విశాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోను అమలు జరపడం కోసము వివిధ రాజకీయ పార్టీల మద్దతు తీసుకున్నాము. అందులో భాగంగా వివిధ ప్రభుత్వాల మద్దతు తీసుకున్నాము. అందులో భాగంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు 22 లోక్సభ సీట్లు ఉన్నాయి ఆయనకి, ఇప్పుడు 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా, విశాల ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీఏ ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయడం కోసము అవసరం వచ్చినప్పుడు వారి మద్దతును 2 లోక్సభలో, రాజ్యసభలో వారి మద్దతును కోరడం జరిగింది. వారి మద్దతు ఇవ్వడం జరిగింది. అనేక బిల్లులు మేము వారి మద్దతుతోటి లోక్సభలో, రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం మధ్య సంబంధాలు ఉన్నాయి తప్ప దేశ ప్రయోజనాల దృష్ట్యా సంబంధాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కొనసాగించారు తప్ప రాజకీయ ప్రయోజనాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఎప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ రాజకీయ పార్టీ కానీ ప్రయత్నించలేదు. ఇది మనం మనసులో క్లియర్ గా ఉండాలా. అయితే కొంత ఆరోపణ వచ్చింది మాకు, గత 5 సంవత్సరాల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతితో ఉన్నారు, మెతక వైఖరి అవలంబిస్తున్నారు, ఆయన మీద కేసులు ఉన్నాయి అనే కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా సాధారణంగా ఉండే వ్యక్తులకు అర్థం కాదు. ఎందుకంటే సిబిఐ, ఈడీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తాయి. ప్రభుత్వం వాటి మీద ఎటువంటి అజమాయిషీ ఉండదు అనే విషయం కొంతమందికి ప్రజలకు తెలియనందువల్ల ఈ అపోహ ఉండింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈ రోజు ఆ అపోహ నుంచి ప్రజలు బయటకు వచ్చారు. ఇది నిజం కాదని తెలుసుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఒకటి. రెండోది, బ్రహ్మనాయుడు గారు, మీరు అనేక సంవత్సరాలుగా సీనియర్ గా ఈ యాంకర్ గా ఉన్నారు, ఈ జర్నలిజం లో ఉన్నారు. అనేక మందిని కూడా మీరు ఇది చూసి ఉంటారు. రాజకీయాల్లో లైఫ్ టైం వారంటీ ఉండదండి, లైఫ్ టైం గ్యారంటీ ఉండదు. మనం ఒక వస్తువు కొంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వారంటీకి గ్యారంటీకి చిన్న తేడా ఉందనుకోండి, ఏదో ఇస్తారు, అది అయిన తర్వాత అయ్యా మాకేం కుదరదు అంటారు. కాబట్టి రాజకీయ పార్టీల మధ్య కూడా లైఫ్ టైం గ్యారంటీ ఏమి ఉండదు. మీరు చూశారు బీహార్లో జేడీయూ తోటి మా యొక్క సంబంధాలు, బీహార్లో నితీష్ కుమార్ గారు ఆయన యొక్క రాజకీయ ప్రయోజనాలు లేదా ఇంకేదో ఆయనకున్న సమస్యల వల్ల రావడం గారు. బీహార్ ఎందుకు, ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. మీరు తెలుగుదేశం కలవడం విడిపోవడం జరిగింది కదా. జరిగింది. అదే నేను ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చెప్పలేదు అంటే మన వెంటనే మిత్రుడు సయ్యద్ గారు వారు రంగంలో దిగి వెంటనే నా మీద ఏదో వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి మేమిద్దరము
కలిసి కూటమిలో ఉన్నాము. కాబట్టి దానికి అవకాశం ఇవ్వదలుచుకోవాలి. నేను రఫీ గారికి అవకాశం ఎందుకంటే ఆయన దాడి పెద్ద ఎత్తున చేస్తాడు. అవును, అసలు ఏం రిజర్వేషన్ ఏముండదు, తన చూడండి కొడుతాడు. అందులో ఆయన స్పెషలిస్ట్. అవకాశం అందులో వారు స్పెషలిస్ట్. చాలా 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 స్పెషలిస్ట్. ఆయన జర్నలిస్ట్ గా, న్యూట్రల్ అనలిస్ట్ గా ఉన్నాడు కదా, అందువల్ల విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది. అవన్నీ కూడా కోట్ చేస్తుంటారు. ఇప్పుడు సరే రాజకీయ నాయకుడు అవుతారు, అధికార తెలుగుదేశం ప్రతినిధిగా ఉన్నారు. ఎస్, సంతోషం, ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మన్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అది నేను అందుకనే బీహార్ ఉదాహరణగా చెప్పాను నేను. కాబట్టి ఫైనల్ గా నితీష్ కుమార్ గారు ఇంకా నేను ఎక్కడికి పోను, ఇక్కడ తిరిగి వచ్చాను, నేను ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉంటానని కూడా ప్రధానమంత్రి ప్రమాణోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మనం గుర్తున్నాం. అందువల్ల మీరు పిల్లవాడు, మీకు ఎమర్జెన్సీ తెలిసి ఉండకపోవచ్చు. రఫీ గారికి తెలుసు, అదేవిధంగా అనలిస్ట్ గారికి కూడా తెలిసి ఉంటుంది. నేను అప్పుడే ఎమర్జెన్సీ 75 విధించిన తర్వాత నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నాను. వెంటనే నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, అప్పుడు రాజకీయాలు కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక ఆదేశం ఇచ్చారు, ఇప్పుడు చదువు కాదు ముఖ్యము, దేశం ముఖ్యము, దేశం కోసం పనిచేయాలంటే మేము చదువు ఎగ్గొట్టేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ వర్క్ చేశాం. తర్వాత జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ వచ్చిన వెంటనే అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మను వదిలేసి జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీ పడిపోయిన వెంటనే మళ్ళా తిరిగి ఇందిరమ్మ దగ్గర పోయారు. ఏమిటంటే మేము అమ్మ దగ్గర నుంచే వచ్చాము, అమ్మ దగ్గరికే పోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు నేను సోనియమ్మ దగ్గర నుంచి వచ్చాను, మళ్ళా సోనియమ్మ దగ్గరికి పోతానన్నా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. పోతారో లేదో మనకి తెలియదు, కానీ పరిణామాలు ఆ విధంగా చోటు చేసుకుంటున్నాయి. లేదా నేనేం తప్పనడం లేదండి. ఆయన రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ఒక ఇండిపెండెంట్ రీజనల్ పొలిటికల్ పార్టీని నడుపుతున్నాడు కదా, అందులో ఎటువంటి అనుమానం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, భజన్ లాల్ అని ఒక ఆయన హర్యానా ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అక్కడ. ఆయన బహుశా భజన బాగా ఎటువైపు అయినా బాగా భజన చేయగలడేమో అని వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించారేమో, ఆయనకు భజన్ లాల్ అని పేరు పెట్టారు. ఇందిరాగాంధీ మళ్ళా అధికారానికి వచ్చిన వెంటనే మొత్తం హోల్సేల్ గా ప్రభుత్వం మారిపోయిందండి, క్యాబినెట్ మారిపోయింది, కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు ఎమర్జెన్సీలో. అదే భాష మీరు పిల్లవాళ్ళు కాబట్టి మీకు తెలుసో తెలీదో, కానీ చరిత్రలో ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి, మీరు ఒకసారి పరిశీలించండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆయన సమస్య ఏమిటంటే పార్టీ చాలా బలహీనపడి ఉంది. ఒకటి రాజకీయంగా బలహీనంగా ఉన్నాడు, రెండవది వ్యక్తిగతంగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎప్పుడు ఏమవుతుందో అనే భయం ఆయనకు ఉంది. ఆ ఆరోపణలు కూడా సాధారణ 1000, 2000, 1,00,000కి సంబంధించిన ఆరోపణలు కాదు కదా, వేల కోట్ల రూపాయలు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాటికి సరైన సాక్ష్యాధారాలు కూడా ఈరోజు సిబిఐ, ఈడీ సేకరించున్నాయి కదా. కాబట్టి ఏమవుతుందో తెలీదు. ఈ ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఆయనకి మద్దతుగా, ఎన్డీఏ మద్దతుగా నిలిచే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. అందుకని ఆయన స్కిన్, పొలిటికల్ స్కిన్ కాపాడుకోవాలా, పర్సనల్ స్కిన్, ఆయన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడడం కోసం ఎవరో కూడా కేంద్రంలో అండగా ఉండాలా. బీజేపీ అండగా, ఎన్డీఏ అండగా ఉండదు. కేంద్రంలో అండగా ఈరోజు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. 99 సీట్లు వచ్చి, అదేవిధంగా 230 సీట్లు ఈ ఇండి కూటమికి ఉన్నాయి కదా, ఒక బలమైన ప్రతిపక్షం కదా. కాబట్టి ఒక నైతిక మద్దతు లభిస్తుంది. లీగల్ గా వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, రఫీబాయ్ చెప్పినట్టుగా చట్టం చేసుకున్న పని చేసుకుంటుంది, లీగల్ గా వాళ్ళు ఏం చేయాలి. బట్ ఒక నైతిక మద్దతు, ఆయన పార్టీకి ఒక ధైర్యము, ఆయనకు ఒక ధైర్యం కావడం కోసము, ఒక నైతిక మద్దతు కావడం కోసము ఈ రోజు నిన్నటి రోజున వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో ఆయన ఒక లైన్ తీసుకున్నాడు అనేది నేను ఒక సాధారణ రాజకీయ పార్టీ కార్యకర్తగా భావిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా రాజకీయ వ్యక్తిగా భావిస్తున్నా. అది తప్పో రైటో అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనుకున్నా. బట్ ఆయనకి ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది, అధికారం ఉంది. ఆయన ఇండి కోటకు పోవచ్చు, లేదా మొన్నటి రోజున మీరు చెప్పినట్టుగా అఖిలేష్ యాదవ్ వచ్చారు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి వచ్చారు, ఇంకా కొంతమంది టిఎంసి నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మద్దతు, వాళ్ళ ద్వారా ఈరోజు ఆయన చెల్లెలు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరు ముందే చెప్పారు, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు. రాజకీయాల్లో కుటుంబంలో కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు కదా. అన్నదమ్ముల్లో, అక్కల చెల్లెల్లో గొడవలు పడితే కొన్ని రోజుల తర్వాత ఒకటయ్యే అవకాశం ఉంటుంది. ఎవరొకరు ఒక స్టెప్ వెనక దగ్గరనుకోండి, ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈరోజు సోనియా గాంధీ గారిని ఆదేశించి
మీరు మా అన్నగారిని ఇండి కూటమిలో చేర్చుకోవడానికి లేదని ఆదేశించే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. లేదు, అంత బలం లేదు కదా ఆవిడకి, షర్మిల గారికి అంత బలం లేదు రాజకీయంగా. ఇక్కడ కూడా ఏదన్నా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 లోక్సభ సభ్యులు ఉంటే ఆమె మాట వెయిట్ ఉండేది. ఆమెకు కొంత షీవుడ్ హ్యావ్ క్యారీడ్ సమ్ వెయిట్ మాట కూడా, కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎవరొకరు వాళ్ళకి అండగా ఉండాలి. ఉంటే భవిష్యత్తులో ఈ యొక్క కూటమిలో ఓట్లు కలిసి వస్తాయి అనే ఒక ఆలోచన కూడా సోనియా గాంధీ గారికి, లేదా రాహుల్ గాంధీ గారికి, లేదా ఇండి కూటమి కూడా ఉండొచ్చు. అందువల్ల ఇండి కూటమిలో ఉండే కొంతమంది వ్యక్తులతోటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు. రఫీబాయ్ చెప్పినట్టు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో మనం ఊహించలేం కదా. కాబట్టి ఆయన ఇండి కూటమి అడుగులు వేసే ధోరణి కనిపిస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు ఆయన నిర్ణయించుకునే హక్కు ఉంది. ఈ రోజు వక్ఫ్ బోర్డు బిల్లు పేరుతో ఒక అవకాశం వచ్చింది కదా, ఒక అవకాశం వచ్చింది. వక్ఫ్ బోర్డు బిల్లు ఒకటి. రెండోది బీజేపీని ముస్లింలకు వ్యతిరేకంగా చిత్రించారు ఎలక్షన్ లో కూడా. కాబట్టి వక్ఫ్ బోర్డు ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పొచ్చు. వక్ఫ్ బోర్డుకి ముస్లింలకి లేదా అయినప్పటికీ కూడా ఆంజనేయ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక్క మైనారిటీ శాసనసభ్యుడు కూడా గెలవలేదు కదా. గెలవలేదు. కాబట్టి ఈ 11 మందిలో వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. అంటే వాళ్ళందరూ కూడా కూటమికే మద్దతు ఇచ్చారు అనుకోవాలి. ఆయన యొక్క రాజకీయ అడుగులు, ఆయన రాజకీయ ప్రయోజనాలు, రెండోది ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడే విధంగా ఆయన ఏ చర్యన్నా తీసుకుంటాడనేది నా భావన. రైట్, మళ్ళీ వస్తాను సార్.